సో చెప్పండి బ్రదర్, లైక్ ఏపీలో ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ ఫామ్ చేసింది కదా, ఎలా ఉండబోతుంది డెవలప్? ముందు చేసిన దానికన్నా ఇప్పుడైతే మేము ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కొంచెం మంచి జరుగుతుందని ప్రజలకి జరగాలని కోరుకుంటున్నాం. మరి వాళ్ళు ఎలా చేస్తారో మరి ఇంకా మనం చూడాలి. సో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఫ్రమ్ ఆంధ్ర వచ్చేసి ఇక్కడ చదువుకుంటున్నారు, అంటే మేబీ అక్కడ ఐటీ అంతా డెవలప్మెంట్ లేదు కావచ్చు. సో ఇప్పుడు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా బాబు గారు? అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మ్యాక్సిమం వాళ్ళు చెప్పే దాన్ని బట్టి అయితే ఉండాలి, చెయ్యాలి కూడా వాళ్ళు డెవలప్మెంట్. ఇప్పటివరకు అయితే ఐటీ కంపెనీస్ కూడా, ఎన్ని కంపెనీస్, ఐటీ అనే కాదు ఏ కంపెనీస్ కూడా, ఇండస్ట్రియల్ కంపెనీస్ కూడా లేవు ఏపీలో. అందుకే అందరూ ఏపీ వదిలి చాలామంది వచ్చేస్తున్నారు, అందరూ తెలంగాణలోనే ఉన్నారు. అయితే అందరికీ స్టూడెంట్స్కి ఇప్పుడు చాలామంది ఒక్క ఇయర్ అయితే చాలామంది స్టూడెంట్స్ రిలీవ్ అవుతున్నారు. అందరూ జాబ్ లేక సఫర్ అవుతున్నారు. నేను కూడా ఇప్పుడు ఏపీ నుంచే వచ్చా, ఇక్కడ కోచింగ్ తీసుకుంటున్నా. అక్కడ ఏ కంపెనీస్ లేవు. సో నాలా చాలామంది ఉన్నారు. వాళ్ళకి నేను డిగ్రీ చేశాను. డిగ్రీకి ఇప్పుడు వాల్యూ లేకుండా పోయింది. ఒకప్పుడు డిగ్రీ అంటే చాలా వాల్యూ ఉండేది, డిగ్రీకి వాల్యూ లేకుండా పోయింది. కంపెనీస్ లేవు, ఏం లేవు, జాబ్స్ లేవు యూత్కి. సో అక్కడ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ఏమంటారు, లైక్ అన్ఎంప్లాయ్మెంట్ లైఫ్ అనేది అంటే ఇప్పటికి కూడా ఉద్యోగాలు లేక చాలా మంది సఫర్ అవుతుంటారు కదా. సో దాని గురించి స్ట్రగ్లింగ్ లైఫ్ చెప్పాలంటే ఏం చెప్తారు? యూత్ చాలా కష్టపడుతున్నారు బ్రో, జాబ్స్ లేక. అన్ఎంప్లాయ్మెంట్ అని మరి చూస్తూనే ఉన్నాం, చాలా అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. గవర్నమెంట్ పోస్టులు లేవు, ప్రైవేట్గా ఏం ఆపర్చునిటీస్ రావట్లేదు. ఏం వచ్చినా ఫ్రెషర్స్కి ఏం లేవు బ్రో, అందరూ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. ఎక్స్పీరియన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? ముందే చిన్న జాబ్ వచ్చినా మనకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, చిన్న జాబ్ కూడా మనకి ఎవరికి రావట్లేదు. చాలా చాలా స్ట్రగుల్ చేస్తున్నారు బ్రో, చాలా స్ట్రగుల్ అవుతున్నారు. ఛాన్సెస్ ఉన్నాయని చెప్పలేం బ్రో, మారాలి అంతే. మనం చెప్పలేం, ఏదైనా వాళ్ళ చేతుల్లో ఉంటుంది, వాళ్ళు చేసిన దాన్ని బట్టి ఉంటుంది. ఆ విషయంపై అయితే అప్పుడే చెప్పలేం బ్రో. ఒక మినిమం 1 year అయినా పడుద్ది చేంజ్ రావడానికి ఏదైనా. ఇంకా 6 months కూడా 6 months అయి ఉంటుంది అంతే, జస్ట్ అంతే. సో పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎలా ఉందని చెప్పుకోవచ్చు. చేస్తున్నారు, చాలా ట్రై చేస్తున్నారు మంచి చేయడానికి. మనం కొంచెం సపోర్ట్ ఇస్తే ఇంకా బాగా చేస్తారు. సో విధంగా ఆ రోజు జగన్ ఓడిపోవడానికి, ఈ రోజు ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడానికి గల రీజన్స్ అంటే ఏం చెప్పుకోవచ్చు? రీజన్స్ అంటే ఏం లేదు బ్రో, మెయిన్ యూత్ బ్రో. యూత్ ఎఫెక్ట్ బాగా అయింది, యూత్ ఎఫెక్ట్ అయింది. ఎంప్లాయీస్ కూడా బాగా ఇబ్బంది పడ్డారు లాస్ట్ ఇయర్ గవర్నమెంట్ వల్ల. సో దానివల్ల ప్రాబ్లం అయింది జగన్. సో ఇప్పటికన్నా ఆంధ్రాకి ఒక స్పెషల్ స్టేటస్ కానీ ఒక రాజధాని వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? వస్తుంది బ్రో, పోలవరం కూడా కంప్లీట్ అవుతుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అమరావతి చేస్తారు బ్రో. ముందు అన్నారు వైఎస్ గవర్నమెంట్లో 3 క్యాపిటల్స్, వైజాగ్ క్యాపిటల్ అవుద్ది అన్నారు, విశాఖపట్నం. అమరావతి అన్నారు, ఇంకేదో అన్నారు. ఎన్ని క్యాపిటల్స్ ఉంటే ఏంది బ్రో, ఎంప్లాయ్మెంట్ డెవలప్మెంట్ అవేం లేకుండా వేస్ట్ కదా. ఎన్ని క్యాపిటల్స్ ఉన్నా ఒక్క క్యాపిటల్ ఉంచుకొని మిగతా ఫండ్స్ని ఎంప్లాయ్మెంట్స్కి ఇంకా చాలా చాలా డెవలప్మెంట్స్ చేయొచ్చు. రోడ్స్ వేయొచ్చు, కంపెనీస్ తీసుకురావచ్చు, ఎంఎన్సీ కంపెనీస్ తీసుకురావచ్చు, చాలా కంపెనీస్ ఉన్నాయి. సో ఒక క్యాపిటల్ సరిపోతుంది నాకు తెలిసినంత వరకు. అంటే నాకైతే అంత నాలెడ్జ్ ఏం లేదు, ప్రజెంట్ చూస్తున్న సిచ్యువేషన్లో అయితే ఒక క్యాపిటల్ సరిపోతుంది బ్రో. సో ఎలా ఉండదు, ఏ సెక్టర్ ముందుకు వెళ్తే లైక్ ఏపీ కానీ మేబీ మన స్టేట్ కానీ లేదా మన కంట్రీ కానీ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ? లైక్ అగ్రికల్చర్ సెక్టర్ కావచ్చు, ఇండస్ట్రియల్ సెక్టర్ కావచ్చు, సర్వీస్ సెక్టర్ కావచ్చు. 3 ఉండాలి బ్రో. అగ్రికల్చర్ అయితే మెయిన్ ఉండాలి. అగ్రికల్చర్ లేకపోతే మనకు ఫుడ్ ఉండదు, ఏముండదు. అందరూ ఇప్పుడు అగ్రికల్చర్ని వదిలేస్తున్నారు, దాని వాల్యూ తెలియట్లేదు. బయట ఫుడ్ కూడా అందరూ జంక్ ఫుడ్స్కి అలవాటు అయిపోతున్నారు, మంచి ఫుడ్ కూడా దొరకట్లేదు. రైస్ అవి తిన్న మానేశారు మ్యాక్సిమం, ఈ జంక్ ఫుడ్స్ అన్నీ తీసుకుంటున్నారు. అగ్రికల్చర్ డెవలప్మెంట్ అవ్వాలి, ఐటీ సెక్టర్ డెవలప్మెంట్ అవ్వాలి, ఇండస్ట్రియల్స్ కూడా డెవలప్మెంట్ అవ్వాలి. ఇండస్ట్రియల్స్ డెవలప్మెంట్ లేకపోతే మనకి ప్రొడక్ట్స్ అనేవి ఎక్కడి నుంచి వస్తాయి బ్రో? ఏ ప్రొడక్షన్ ఉండదు. ఇప్పుడు ప్రజెంట్ ఈ కెమెరా ఏదైనా ఇండస్ట్రీ నుంచే. సో అన్నీ డెవలప్మెంట్ అయితేనే కంట్రీ కూడా డెవలప్మెంట్ అవుతుంది బ్రో. ఇప్పుడు చూసుకున్నట్టయితే యూత్కి మోస్ట్లీ జాబ్స్కి బాగా సఫర్ అవుతున్నారు. సో ఇటువంటి ఈ జనరేషన్లో లైక్ గవర్నమెంట్ జాబ్స్ అంటే చాలా కష్టం. ఇటువంటి అప్పుడు లైక్ మీరు ఒక గవర్నమెంట్ జాబ్కి ప్రిఫర్ చేస్తారా లేదంటే ఒక బిజినెస్కి ప్రిఫర్ చేస్తారంటే ఏం చెప్తారు? నౌ డేస్ అయితే బిజినెస్ బ్రో. బిజినెస్ ఈజ్ ద పర్ఫెక్ట్. అంటే మన కష్టంతో మనం బతకగలం బిజినెస్ ఉంటే. ఎవరి దగ్గర మనం చేయించాల్సిన అవసరం ఉండదు.
మన కష్టంతో మనం ఎంత కష్టపడితే మనం అంత సంపాదించుకోగలం. బిజినెస్సే ఇప్పుడు మెయిన్ రోల్ ప్లే చేస్తుంది బ్రో. ప్రతిదీ బిజినెస్సే.